ఆరవ నామంలో శ్రీమతే నమః అని కీర్తిస్తున్నారు శంకరాచార్యుల వారిని. శ్రీమతే నమః అన్న నామానికి అర్థం శ్రీమంతుడైనవాడు అన్న బాహ్యార్థం కింద సులభంగా తీసుకోవచ్చు. శ్రీమంతుడు అంటే ఐశ్వర్యవంతుడు, శ్రీ అంటే లక్ష్మి, విశేషమైనటువంటి సంపద కలిగినవాడు, శోభ కలిగినవాడు, మనోజ్ఞత్వము కలిగినవాడు అని అర్థం. అయితే శంకరాచార్యుల వారికి సంపద కలిగి ఉండడం అన్నమాట ఎట్లా అన్వయం అవుతుంది? ఆయన సన్యాసాశ్రమంలో ఉన్న వ్యక్తి. ఆయన ధనాన్ని కూడబెట్టడం కానీ, ఆయన ధనం తన కోసమని నిల్వ చేసుకోవడం కానీ, ఆయన ఆస్తులు పెంచుకోవడం కానీ, ఆయన భోగం అనుభవించడం కానీ ఉండనప్పుడు ఆయనకి ఐశ్వర్యము ఆపాదించి మాట్లాడడం ఎలా కుదురుతుంది అంటే, శ్రీ అనేటటువంటి బీజాక్షరాన్ని పరిశీలిస్తే అందులో శకార రకార ఈకారములు ఉంటాయి. ఈ శకార రకార ఈకారములు ఏవైతే ఉన్నాయో అవి మూడిటిని ప్రతిపాదన చేస్తాయి. శకారం ఎప్పుడూ కూడా ఆనంద సంబంధమైన విషయాన్ని ప్రతిపాదిస్తుంది. శ్రీకారము పేరు ముందున్నది, ఆయన శ్రీమంతుడు, శ్రీ కలిగిన వారు అన్న మాటకు అర్థం ఏంటంటే నిరంతరము ఆనందముగా ఉంటారు. 2 రా విశేషమైనటువంటి తేజస్సు కలిగిన వారు, రకారము తేజో సంబంధం, ఈ చైతన్య సంబంధం, విశేషమైనటువంటి చైతన్యము కలిగినటువంటి వారు, చిత్శక్తి అంటాం కదా, అంటే బాగా గ్రహణ శక్తి కలిగి ఉండడం, అన్ని విషయములను తెలుసుకుని ఉండడం, విస్మృతి లేకపోవడం, మర్చిపోకుండా అంత గొప్పగా జ్ఞాపకంలో ఉన్న కారణం చేత సర్వజ్ఞత్వం, ఏది చదివారో ఏది విన్నారో అవన్నీ ఆయనకి స్ఫురణలో అట్లాగే నిలబడి ఉంటాయి. అటువంటి ఈ చైతన్య లక్షణం ఇవి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి శ్రీమంతుడు, కాబట్టి శ్రీమతే నమః. ఇది బాగానే ఉంది. శంకరాచార్యుల వారికి అవన్నీ ఉన్నాయనుకోండి, చాలా గొప్ప విషయమే. అది ఎవ్వరూ కూడా తక్కువ చేసి మాట్లాడడానికి అవకాశం లేదు. అటువంటి గుణములు ఉండడం ఎంతో గొప్ప విశేషం. అయితే ఈ శకారము చేత ప్రతిపాదింపబడేటటువంటి ఆనంద సంబంధమైన విషయం ఏదుందో ఆ ఆనంద సంబంధమునందు రమించేటటువంటి వ్యక్తికి ఒక లక్షణం ఉంటుంది. దాని యందు ఇతరుల యొక్క దోషములను సహించగలిగినటువంటి శక్తి ఉంటుంది. ఎందుకనంటే తన ఆనందము ఇతరుల చేత నియంత్రింపబడుతోందనుకోండి. వాళ్ళు నాకు అనుకూలంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను, వాళ్ళు నాకు ప్రతికూలంగా ఉంటే నేను సంతోషంగా ఉండలేను, నేను వెంటనే చాలా బాధపడిపోతాను అన్నాను అనుకోండి. నా ఆనందం, నా సంతోషం ఎప్పుడూ కూడా పూర్ణములు కావు. ఎందుకనంటే అవి పరిమితములు. అవతల వారి యొక్క ప్రవర్తనని బట్టి నా ఆనందం ఉంటుంది. అవతలవారు సక్రమంగా ఉండకపోతే, నాకు అనుకూలంగా లేరనో, నాకు దూరం జరిగిపోతున్నారనో, నా మీద ప్రీతి వారికి తగ్గిపోయిందనో నాకు అనిపించింది అనుకోండి, వెంటనే నేను దుఃఖంలో మునిగిపోవచ్చు. అయ్యో వాళ్ళు నాకు దూరం అయిపోయారని. ఇతరుల వలన పరిమితిని పొందడం కాదు, తన ఆనందమునకు కారణం తన జ్ఞానం, జ్ఞానము చేత ఆనందమును పొంది ఉండడం. ఈ ఆనందమును పొందిన వ్యక్తి ఇతరుల యొక్క దోషములు ఎన్నిటినైనా సహించగలిగి ఉంటారు. ఎందుకనంటే సహించలేకపోవడం అన్నమాట ఎప్పుడు వస్తుంది? ఆ దోషం వల్ల నేను చాలా బాధపడిపోయాను అనుకోండి, నన్ను ఇంత బాధకి గురి చేశారు అని చెప్పి నేను సహించలేకపోవచ్చు. కానీ అసలు అవతలవారు దోషం చేసినా నాకు అది ఏమీ బాధ కలిగించకుండా నా జ్ఞానము వలన నేను ఎప్పుడూ ఆనందమునందు ఉండడం నాకు అలవాటైతే ఇతరుల యొక్క దోషములను సహించగలిగిన స్థితి సహజముగా అంకురిస్తుంది. అటువంటి స్థితి కలిగిన వారు. అందుకే ఆయనతో ప్రారంభంలో విభేదించినటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది. ఎందుకనంటే అన్ని అవైదికమైన వాదనలు ఉన్నాయి. అంతమంది ఆయనతో విభేదించిన వారు అడుగు తీసి అడుగేస్తే ఆయనతో వాదించడమే పని. ప్రతివాడు ఆయనతో వాదించేవాడు, ఆయన్ని ఎట్లాగైనా గెలవాలని చూసేవారు, ఎవరి సిద్ధాంతం వాళ్ళు నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేసేవారే తప్ప ఆయన ఒక చోట చెప్పినది అంత గొప్పగా జనామోదాన్ని పొందింది, అంత గొప్పగా ఆయన విద్వాంసుల్ని కూడా తన సిద్ధాంతము చేత మెప్పించగలిగారని ఆనందించగలిగిన వారు ఉండే అవకాశం కాదు. అంతటి మహనీయుడు అనగలిగినంత విశాల హృదయం కూడా ఉండదు.
ఆయనని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేయడం, ఆయన సిద్ధాంతాన్ని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేయడం, ఇవి ఎక్కువ. కాబట్టి ఆయనతో విభేదించే వాళ్ళు ఉన్నారు. ఆయనతో నిరంతరం వాదనే 32 సంవత్సరాల వయస్సులో అవైదికమైన వాదనలను ఖండించడానికి యావత్ భారతం పర్యటించినప్పుడు ఆయనకి శారీరకమైన హాని చెయ్యాలని ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. అంత కక్షతో వ్యక్తులు కూర్చుని ఉండగా ఆయన తనంత తానుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ప్రేమతో ప్రవర్తించి వాళ్ళ ఎందున్న దోషాన్ని వాళ్ళు ఒప్పుకునేటట్టు చేసి మంచి ఉంటే మంచిని కాపాడి వాళ్లే కన్నీళ్లతో ఆయన్ని కౌగిలించుకుని పాదముల మీద పడేటట్టు చేసుకోగలిగారు. అంటే ఎంత దోషములను సహించగలిగినటువంటి స్థితి ఉండాలి. అంత సహనం ఉండడం అంటే, అంత సహనంతో అంత శాంతమూర్తిగా అట్లా ప్రవర్తించడం అంటే దానికి కారణం ఆయన ఇతరుల యొక్క దోషముల వలన కానీ ఇతరుల యొక్క పొగడ్త వలన కానీ ప్రభావితం కారు. తన జ్ఞానము చేత తాను ఎప్పుడూ ఆనందంగా ఉండగలరు. అందుకని శకారము అన్వయమైంది. అక్కసుతో మాట్లాడనివ్వండి, విమర్శించనివ్వండి, అదే భరించగలిగినటువంటి స్థితి. అట్లాగే ఆయన యొక్క తేజస్సు రెండో బీజాక్షరమైనటువంటి రకారం అగ్ని సంబంధం. అగ్ని ఎక్కడ చెప్పబడినా తేజో సంబంధం. అగ్ని, తేజస్సు, వాక్కు ఇవన్నీ రకారము చేత ప్రతిపాదింపబడతాయి. ఈ రకారము అన్వయం అయింది శ్రీకారంలో అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఎంత గొప్ప దోషాన్నైనా సరే, అది ఎంత గొప్ప దోషం కానివ్వండి, దాన్ని కడగగలిగినటువంటి శక్తిని పొందినవారు. ఒకసారి మీరు ఆయనని వ్యతిరేకించి ఆయన దగ్గరికి వెళ్ళినా, ఆయన యందు భక్తితో ఆయన దగ్గరికి వెళ్ళినా, ఆయన గొప్పతనం ఎక్కడుంది అంటే ఒకసారి వెళ్ళడం అంటూ జరిగితే, శంకరాచార్యుల వారి పాదములు పట్టుకోవడం అంటూ జరిగితే మన యందున్న దోషములను ఆయన కడిగేస్తాడు. అది ఆయనకున్నటువంటి గొప్ప లక్షణం. అందుకే చూడండి, పాపజీవనం వైపు ప్రవర్తించే వారందరినీ కూడా, వేద వ్యతిరిక్తమైనటువంటి ధోరణికి అలవాటు పడిన వారందరినీ కూడా ఆయన అనునయంతో మాట్లాడిన మాటలు, ఆయన ఒక బ్రాహ్మణుణ్ణి కాశీపట్టణంలో అడ్డుపెట్టి చెప్పినటువంటి మోహముద్గరంలోని శ్లోకాలు ఆనాడు కాదు, ఆనాటికి ఈనాటికి ఏనాటికి ఆ శ్లోకాలు చదివితే దేనికిరా మనకి పాపం అనిపిస్తుంది. అంత గొప్ప ప్రబోధం చేయగలిగారు. అంటే మన పాపమును, దోషమును కడుగుతారైన. దానికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఆయన ఒక ప్రశ్న వేశారు. వయసి గతే కామ వికార, శుష్కే నీరే కక్కాసార, క్షీణే విత్తే కప్పరివార, జ్ఞాతే తత్వే కస్సంసార. ఆలోచించు సోదరా, వయసి గతే కామ వికార, శరీరంలో పటుత్వం అనేటటువంటిది ప్రాయమునందు వయస్సులో ఉన్నప్పుడే సంభవం. విశేషమైన పటుత్వం ఎప్పుడు ఉంటుంది? వయస్సు ఉన్నప్పుడు ఉంటుంది. ఆ వయస్సులో నీకు బాగా శక్తి ఉన్న కాలంలో నువ్వు కామ వికారానికి లొంగిపోయి చెయ్యకూడని దోషములన్నీ చేస్తే ఆ తర్వాత వయసు ఉడిగిపోయిన తరువాత తనంత తాను కామ వికారము పోతుంది. ఇవి నేను అనుభవించిన విషయాలా ఏమీ అనిపిస్తుంది. ఏ విధమైన కామ వికారం ఉండదు. అప్పుడు ఇక నువ్వు దోషం చేసే అవకాశం ఎటూ లేదు. కానీ నీకు శక్తి భగవంతుడు ఇచ్చినప్పుడు ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం పోయి దాన్ని కామవికారం కోసం వాడేసుకున్నావే, అప్పుడు ఎంత భ్రష్టుడు అయిపోయినట్టు. ఈశ్వరుడు శక్తిని ఇచ్చినప్పుడు వాడుకోలేదు, శక్తి ఉడికిపోయిన తరువాత ఇప్పుడు నేనేం అనుభవించలేదని ఏడుపు మిగిలిపోయింది. ఇంకాను అప్పుడు మనసుతో బాధపడడం, అప్పుడు శరీరంతో పాడైపోవడం. అప్పుడు ఏమిటి మూట కట్టుకున్నావు నువ్వు? ఇంత గొప్ప శరీరాన్ని, ఇంత గొప్ప మనసుని భగవంతుడు ఇస్తే దాంతో నువ్వు సాధించింది ఏమిటి? శరీరము పాడైపోయింది, మనసు పాడైపోయింది. అవి రెండూ దేనికి పనికొచ్చాయంటే ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు కామ వికారమునకు పాడి చేసావు. ఒంట్లో ఓపిక అయిపోయిన తర్వాత ఇక కామ వికారం లేదు కాబట్టి అయ్యో నేను ఇప్పుడు అనుభవించలేనని ఏడుస్తున్నావు. పోలా వయసి గతే కామ వికార, శుష్కే నీరే కక్కాసార. చెరువులో నీళ్లు ఇంకిపోయిన తర్వాత అక్కడ ఒక్క చుక్క నీరు లేనప్పుడు ఎవరైనా వెళ్ళి అదిగోనండి చెరువు అంటే, చెరువు ఏమిటంటే అక్కడ చెరువు ఏముందంటారు. నీరు ఇంకిపోయిన తర్వాత చెరువు ఏమిటి?
శక్తి ఉడిగిపోయిన తర్వాత అప్పుడు ధర్మం పాటిస్తానంటే ఏం పాటిస్తావు? ధర్మం ఎప్పుడు ఆచరించాలి? ధర్మం ఆచరణ సంబంధం. నిన్ననే కదా చెప్పుకున్నాం, ఆచార ప్రభవో ధర్మ. నీ ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు నువ్వు తప్పు చెయ్యగలిగిన శక్తి ఉండి కూడా శాస్త్రమునకు కట్టుబడి చెయ్యనప్పుడు ఆచారం అన్న మాట నిన్న చెప్పుకున్నాం. అది నీ అంత నీకుగా కట్టుబడడం రావాలి. లేకపోతే వయసిగతే కక్కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివారు. 4 రూపాయలు ఉన్నంతసేపు వెనకాతల బో ఎంతమంది తిరుగుతారో. ఆ 4 రూపాయలు అయిపోయాయి అనుకోండి, ఆ వైభవం పోయిందనుకోండి, నిజంగా ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎవరో వాళ్ళు మాత్రమే వెనక నిలబడి ప్రశాంతతనివ్వడానికి ప్రయత్నిస్తారు. మిగిలిన వారికి ఏం కావాలి? ఇప్పుడు ఆ వైభవం ఏది, ఆ డబ్బేది? ఒక్కడు పలకరించేవాడు కూడా ఉండడు. కాబట్టి క్షీణే విత్తే కప్పరివారో, డబ్బులు అయిపోయిన తర్వాత నీ వెనక ఎవరు ఉండరు, వాళ్ళందరినీ చూసుకుని మురిసిపోతున్నావు. కానీ ఆ 4 రూపాయలు లేని స్థితి వచ్చిన నాడు నీ వెనక ఉండేవాళ్ళు ఎవ్వరు లేరు. అప్పుడు ఇప్పుడు కూడా ఉండగలిగిన వాళ్ళు ఎవరంటే ఆ విశాల హృదయం ఉండి ఆ ధర్మమునందు అనురక్తి ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళు ఆధారపడవలసిన వాళ్ళు. కాబట్టి క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్వే కస్సంసార. ఒకసారి జ్ఞానమును పొందిన వ్యక్తికి ఇంక సంసారం అన్న మాట ఎక్కడుంది? సంసారం అన్న మాటే లేదు. కాబట్టి సోదరా ఆలోచించు, ఎందుకు పాడైపోతావు? ఆయన వేసినటువంటి ఒక్క ప్రశ్న మనిషిని, నిజమే నేను ఎందుకు పాపాలు చేయాలి, ఈ పాపాల ఫలితాన్నంతటినీ ఏం చేస్తాను, మూట కట్టుకుని నేనే పట్టుకుపోవాలి, నేనే అనుభవించాలి, నాకెందుకు అన్న ధోరణి కలుగుతుంది. అంటే తన వాక్కుల చేత పాపములను కడుగుతారు, దోషములను కడిగేస్తారు. అలా కడిగేయగలిగిన లక్షణం 2 ఆయన స్మరణ చాలు. శంకరుల్ని స్మరించడం, శంకరుల భక్తి, శంకరుల ప్రదక్షిణం, శంకరులకి నమస్కారం, శంకరుల స్తోత్రాలు చదువుకోవడం, ఆయనకి నమస్కారం చెయ్యగలగడం చాలు మన పాపాలు కడిగేయడానికి. 3 ఆయన యొక్క చైతన్య శక్తి, అది మన అజ్ఞానాన్ని తీసేస్తుంది. చిత్ శక్తే కదా మరి గొప్పది. ఆ చైతన్యాన్నే శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో ఎంతో కీర్తిస్తారు. కతిచన చిదానందలహరి అంటారమ్మా, ఎవరో ఎక్కడో తెలుసుకోగలుగుతున్నారమ్మా అని. అటువంటి ఆ చిత్శక్తి మన యొక్క అజ్ఞానమును తీసేస్తుంది. అజ్ఞానం అంటే తెలియనితనం, మోహం. ఆ మోహం, ఆ అజ్ఞానం ఏదుందో అదే ఎన్నో దోషాలు మనతో చేయిస్తూ ఉంటుంది. ఆయన వేసినటువంటి ఒక్క ప్రశ్న, అంత గంభీరమైన ప్రశ్న వేసేవారు. నువ్వు అది చేయకు, ఇది చేయకు, అజ్ఞానంలో ఉన్నావు, మోహంలో ఉన్నావు, ఇవన్నీ మాట్లాడేవారు కాదు. ఎంతో ప్రేమగా సోదరా అని పిలిచి, నిజానికి మోహముద్గరం మొదలుపెట్టినప్పుడు భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అని మూఢమతే అని పిలిచినా, మధ్యలోకి వచ్చేటప్పటికీ సోదరా అని పిలిచి, నువ్వు ఆలోచించు, నువ్వు ఆలోచించి జవాబు చెప్పు, తొందరపడక్కర్లేదు, ఇప్పుడు నాకేం నువ్వు దానికి జవాబు చెప్పమని నేను అడగను. నువ్వు ఇన్ని పాపాలు చేయకూడనివన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు కదా, ఈ చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పాపాలన్నీ ఎందుకయా అని అడిగితే, మా ఆవిడ సుఖంగా ఉండాలి, మా పిల్లలు సుఖంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి, ఇది కదా మాట్లాడుతున్నావు. ఎంతసేపు మాట్లాడినా నీ భార్య పిల్లలు ఇవే మాట్లాడతావు, సంసారం అని. నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పు. కాతే కాంత, భార్య 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 అంటున్నావు కదా, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె నీకు పుట్టుకతో నీ పక్కన లేదుగా, మధ్యలో వచ్చింది. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? అదేమిటండి నాకెలా తెలుస్తుంది? మా అత్తమామలకు పుట్టింది. మీ అత్తగారి కడుపులోకి ఎప్పుడు వచ్చింది? ఏమో, ఆ లోపల శరీరం ఎప్పుడు తయారైందో, అందులోకి ఆ జీవుడు, ఆ చైతన్యం ఎప్పుడు ప్రవేశించిందో ఎవరికి తెలుసు? అసలు ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతుందో నీకు తెలియదు. కానీ అంత మమేకం అయిపోయావా? ఉండవలసిందే, గృహస్థాశ్రమంలో భార్య మీద ప్రేమ ఉండవలసిందే. కానీ అది సమస్త పాపకర్మలకి కారణం కావడానికే. కాతే కాంత. పోన్లే, పిల్లలు పిల్లలు పిల్లలను అంత వ్యామోహపడిపోయి పిల్లలకి ఇచ్చేయాలి, పిల్లలకి ఇచ్చేయాలి, పిల్లలకి ఇచ్చేయాలి, పిల్లలకి మిగిల్చేయాలి అంటున్నావు కదా, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? పోనీ మీ ఆవిడంటే నీకు తెలియదు, మీ అత్తగారి కడుపులోంచి వచ్చింది. నీ పిల్లలు
నీ భార్య కడుపులోంచి వచ్చారు. నీ భార్య కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ చైతన్యం? నీకు ఆ అనుబంధం కొడుకు అన్న పేరుతో ఏ జీవుడు వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? ఏమో. పోని కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర. మీ ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. నీ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఎన్నాళ్ళు నీతో ఉంటారో తెలియదు. నువ్వు వాళ్ళతో ఎన్నాళ్ళు ఉంటావో తెలియదు. ఎందుకంటే వాళ్ళకన్నా ముందు నేనే వెళ్ళాలిగా. కాబట్టి కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర. కస్యత్వం, నువ్వెవరు? నా పేరు కోటేశ్వరరావు అండి. ఎవరు పెట్టారు? మా నాన్నగారు పెట్టారు బాలసారిలో. ఆ పేరు పెట్టకముందు, పెట్టకపోయినా ఉన్నాను నేను. కస్యత్వం, ఎవరు నువ్వు అసలు? ఎక్కడి నుంచి వచ్చావు? కుతయాయాత, మీ ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, మీ పిల్లాడి జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మా అమ్మగారి కడుపులోంచి వచ్చావు. మీ అమ్మగారి కడుపులో ఎలా ఉన్నావు అప్పుడు చీకట్లో? ఎక్కడి నుంచి వచ్చి జీవుడు మీ అమ్మగారి కడుపులో తయారవుతున్న శరీరంలోకి ప్రవేశించావు? ఎలా చైతన్యంతో అమ్మగారి కడుపులోంచి బయటికి వచ్చి ఏడిచావు? ఏమని ఏడిస్తే ఈశ్వరుడు అనుగ్రహించాడు, ఏమైనా గుర్తుందా? పోనీ ఎన్నాళ్ళు ఉంటావు? ఇక్కడి నుంచి ఎక్కడికి వెడతావు? ఏమైనా ఆలోచించావా ఎప్పుడన్నా? ఈ మధ్యలో ఉన్న లోపల వీళ్ళందరూ బాగుంటే చాలని అన్నీ వదిలి పాపాలా? ఈ ఫలితం మూట కట్టుకుపోబోయ్. ఎందుకు చేస్తున్నావు? తత్వం చింతయతదీయ భ్రాత. తత్వం ఆలోచించు భ్రాత, సోదరా. శంకరాచార్యులు వారు అనవలసిన మాట అది. అంటే అది సహించడం, కడిగేయడం అంటే అది. ఆయన ఏమనరు. ఎంతో ప్రేమగా సోదరా, ఎన్నో ఆలోచిస్తున్నావు, భార్య అంటావు, పిల్లలంటావు, నేను వద్దంటా లేదోయ్, ఉండవలసిందే గృహస్థాశ్రమంలో ప్రేమ అనుబంధం. కానీ మరీ ఇన్ని పాపకర్మలు కూడా చేసేసేయడం కోసమా? ఆలోచించి ఒక్కసారి. అసలు వీళ్ళు ఎవరో నీకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. నీకు తెలియని వాళ్ళకి ఎవరికైనా ఏమైనా చేయమంటే మాత్రం వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని అంటావు. వీళ్ళు ఎవరో నీకు పెద్ద తెలిసిపోయింది ఏమిటి? ఏమిటి తెలిసిపోయిందని చేసేస్తున్నావు వీళ్ళ కోసం? నీకేం తెలుసు? ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఎక్కడికి పోతారో తెలియదు, ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు, నువ్వు ఉంటావో తెలియదు, వాళ్ళు ఉంటారో తెలియదు. ఈ పాటి దానికి ఇంత అల్లరపడిపోతున్నావా? తత్వం చింతయతదీయ భ్రాత. ఎంత కడుగుతున్నారు అజ్ఞానాన్ని ఒక్క శ్లోకంలో. వంట పట్టిందనుకోండి, ఎంత జాగ్రత్తగా ఉంటాడు. అదేం పెద్ద ఉపన్యాసాలు చెప్పేదో పెద్ద వైరాగ్యం గడ్డంపించేసుకుని ఉండక్కర్లేదు. తెలుసుకోవలసింది తెలుసుకుని ఎంతలో ఉండాలో అంతలో ఉండి తన బ్రతుకు తాను జాగ్రత్తగా బతకడం అలవాటైతే చాలు. అంటే ఆయన అజ్ఞానం తీసేసి జ్ఞానం ఇవ్వడానికి, మన యొక్క అజ్ఞానమును కడిగేయడానికి ఈకారమన్న బీజాక్షరంతో కలిపి ఆయన అజ్ఞానమును తొలగిస్తున్నారు. కాబట్టి శకార రకార ఈకారములు అన్వయమైనటువంటి వ్యక్తి కాబట్టి శ్రీకారమున్నవారై శ్రీమంతులయ్యారు. అందుకని శ్రీమతే నమః. ఆయనకున్న గొప్ప సంపద భక్తి. లోకంలో అన్ని ఐశ్వర్యముల కన్నా పెద్ద ఐశ్వర్యం ఏది అంటే భక్తిని మించిన లక్ష్మి లేదు. భక్తియే మహాలక్ష్మి. అందుకే లక్ష్మణస్వామికి లక్ష్మణుడని పేరు పెట్టారు. లక్ష్మణో లక్ష్మీ సంపన్న. లక్ష్మీ సంపన్నుడు లక్ష్మణుడు. ఏమిటి ఆయన లక్ష్మి? రాముడితో అరణ్యవాసానికి వెళ్ళాడు, అక్కర్లేని అరణ్యవాసం. దశరథుడు పంపాడా? ఎందుకు వెళ్ళాడు? ఎందుకు పడ్డాడు అన్ని కష్టాలు? అంటే భక్తిని మించిన లక్ష్మి లేదు. ఎంత కూడబెట్టి దాచిందైనా అర్ధరాత్రి వేళ అక్కడికి రాదు. కానీ భక్తితో ఉన్నవాడికి ఆపద వచ్చే ముందు ఈశ్వరుడు పరిష్కారాన్ని ముందు అక్కడ పెట్టి ఆపదనిస్తాడు, కర్మ ఫలితాన్ని అనుభవించవలసి వస్తే. అందుకే ఆ భక్తి ఎంత గొప్పగానైనా ఉపకరించగలదు. ఆయన కనకధారా స్తోత్రం చేసి పేద బ్రాహ్మణిని అనుగ్రహించలేదు. అట్లాగే అసలు భక్తి కన్న తల్లి పసిబిడ్డను ఎలా కాపాడుతుందో భక్తి కూడా అట్లా కాపాడుతుంది. శంకర భగవత్పాదులే ఒక చోట అంటారు, భక్తి కన్న తల్లి రెండూ ఒక్కలాగే ఉంటాయని. శివానందలహరి చేస్తూ ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచాశంఖ ముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భవనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. అమ్మ పసిపిల్లవాణ్ణి మంచం మీద పడుకోబెడుతుంది.
వాడు అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి, అమ్మ ముట్టుకునేటప్పటికి, అమ్మ ముద్దు పెట్టేటప్పటికి, అమ్మ ఒళ్ళో పడుకోబెట్టేటప్పటికి వాడికి ఏడుపు ఆగిపోయి ఆనంద భాష్పాలు పడతాయి. భక్తి కలిగిన వాడు ఎప్పుడూ భగవద్భావన యందు ఆనందడోలికల్లో తేలిపోతూ ఆనందాశ్రువులు కారుస్తూ ఉంటాడు. ఆయనకి అది విసుగు కాదు. ఎంతసేపు చదివినా సంతోషం, ఎంత పూజ చేసినా సంతోషం, ఎంత చెప్పినా సంతోషం. ఆయనకి కాలం అంతా సంతోషంలో గడిచిపోతుంది. అది వేరొకరి వలన ఆయనకి కలుగుతున్న సంతోషం కాదు, ఎవరో తెస్తే ఇచ్చిన సంతోషం కాదు ఆయనకి. ఎవరో అనుకూలంగా ఉంటేనో ప్రతికూలంగా ఉంటేనో రాలేదు ఆయనకి ఆ సంతోషం. ఆయన భక్తి వలన ఆయనకి కలుగుతోంది. కాబట్టి అది తల్లి లాంటిది. ఆనందాశ్రుభిరాతనోతి పులకం, భగవంతుడి గురించి తలుచుకొని వెంట్రుకలు నిక్కబుడుచుకుంటాయి. అంత ఆనందపడిపోతాడు, రోమాంచితమైపోతుంది. ఏడుస్తూ అమ్మ కనపడలేదని గుక్కపట్టిన పిల్లాడిని అమ్మ వచ్చి నాన్న అని ఎత్తుకోగానే వాడికి ఆనందంతో రోమాంచితమైపోయినట్టు భక్తితో భగవంతుణ్ణి తలుచుకోగానే రోమాంచితమైపోతుంది భక్తుడికి. అందుకని భక్తుడికి భక్తి